హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కాత్యాయని హిందీ అకాడమీ. అందరికీ నమస్కారం. నేను కృష్ణకుమారి. ఈ ఛానల్లో స్పోకెన్ హిందీ, హిందీ గ్రామర్, LSRW స్కిల్స్, అలాగే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు హిందీ పాఠాలను చాలా సులభంగా నేర్చుకుందాం. ఈరోజు మనం క్లాస్ 10th హిందీ 2026 to 2027 న్యూ ప్యాటర్న్లో వచ్చే చాలా ముఖ్యమైన పేపర్లో 16th క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్స్ మేరా ప్రియ కవి గురించి నేర్చుకుందాం. ఈ ప్రశ్న కేవలం 6 సబ్ హెడ్డింగ్స్ ఆధారంగా చాలా సులభంగా ఎలా రాయాలో చూద్దాం. ఈ ఫార్మేట్ గుర్తుంటే ఏ కవి గురించి అయినా సులభంగా ఆన్సర్ రాయగలుగుతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సబ్ హెడ్డింగ్స్ తెలుగులో అర్థం తెలుసుకుందాం. లేఖక్ కవి కా నామ్, కవి పేరు. లేఖక్ కవి కా జన్మ, జననం. సాహిత్య కా రూప్, విధా, సాహిత్య ప్రక్రియ. ప్రసిద్ధ రచన, రచనాయే, ప్రసిద్ధ రచనలు. విశేషతాయే, పురస్కార్, సమ్మాన్, ప్రత్యేకతలు, గౌరవాలు. ప్రియ హోనేకే కారణ్, ఇష్టమైన కారణాలు. ఇక్కడ మనకి ఇచ్చిన 6 సబ్ హెడ్డింగ్స్లో లేఖక్ లేదా కవి కా నామ్, లేఖక్ లేదా కవి కా జన్మ, సాహిత్య కా రూప్ అంటే విధా, ప్రసిద్ధ రచన లేదా రచనాయే, విశేషతాయే లేదా పురస్కార్, ప్రియ హోనేకే కారణ్. నెక్స్ట్ రైటింగ్ స్కిల్లోకి వస్తే నేను ఇప్పుడు రైదాస్ గురించి రాస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి. రైదాస్ మెయిన్ హెడ్డింగ్. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి లేఖక్, కవి కా నామ్. ఈ రెండిట్లో ఒకటైనా పెట్టచ్చు లేదా రెండైనా పెట్టచ్చు. రైదాస్ సంత్ రైదాస్. లేఖక్ కవి కా జన్మ सन 1482. సాహిత్య కా రూప్ అంటే విధా. భక్తి కావ్య నిర్గుణ సంత కవితే. ప్రసిద్ధ రచన, రచనాయే. गुरु ग्रंथ साहिब में संकलित पद. प्रभु जी तुम चंदन हम पानी. विशेषताएं, पुरस्कार, सम्मान. निर्गुण भक्ति के प्रमुख संत कवि सरल और प्रभावशाली भाषा में भक्ति का संदेश दिया. समाज में समानता और मानवता का प्रचार किया. प्रिय होने के कारण. रैदास मेरे प्रिय कवि है क्योंकि उनकी कविताएं सरल, प्रेरणादायक और भक्ति से भरी हुई है. वे प्रेम, समानता और मानवता का संदेश देते हैं. इसलिए मुझे उनकी रचनाएं बहुत पसंद है. సో మనం రైటింగ్ స్కిల్లో రాసేటప్పుడు ఖచ్చితంగా సబ్ హెడ్డింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 6 సబ్ హెడ్డింగ్స్ని మనము కరెక్ట్గా రాసుకుంటూ నీట్గా ప్రెజెంటేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకి 6 మార్క్స్ అనేది ఖచ్చితంగా పడతాయి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కవి గురించి అయినా సరే సబ్ హెడ్డింగ్స్ అనేది మనకి కరెక్ట్గా ఆ 6 క్లారిటీ ఉన్నట్లయితే మనం ఏ కవి గురించి అయినా సరే ఇక్కడ మనం ప్రెజెంట్ చేయొచ్చు. అండ్ 6 మార్క్స్ అనేది ఈజీగా మనం తీసుకొచ్చుకోవచ్చు. ఇంతటితో మేరా ప్రియ కవి సంత్ రైదాస్ 6 మార్క్స్ ఆన్సర్ కంప్లీట్ అయింది. ఈ విధంగా సబ్ హెడ్డింగ్స్తో రాస్తే పరీక్షలో పూర్తి మార్కులు సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్, షేర్ చేసి మా శ్రీ కాత్యాయని ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో 10th క్లాస్ హిందీ టాపిక్ ఈజీగా నేర్చుకుందాం. ధన్యవాద్. లెర్న్ స్మార్ట్, బ్రైట్ స్మార్ట్, స్కోర్ ఫుల్ మార్క్స్. Thank you for watching. See you in the next class. Jai Hind.